ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? బాగున్నారా? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మర్చిపోవద్దు. దేవుడు ఎన్నో ఉపకారాలు మేళ్ళు మన జీవితంలో జరిగిస్తున్నారు. ప్రతిరోజు కూడా మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆరాధించాల్సిన వారమై ఉన్నాం. ఆయనకు అన్ని విషయాల్లో కృతజ్ఞత చెప్పడం అనేది దేవుని చిత్తమై ఉన్నదని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా క్షేమంగా ఉండాలని, అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, దేవుడు ఏ ఉద్దేశాన్ని అయితే మీ పట్ల కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాలు మీ జీవితంలో స్పష్టంగా నెరవేరాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అండ్ మీరు కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు మన కోసం పొందుపరచబడి ఉన్నాయి. విశ్వాసులంగా మనం వాటిని యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట క్లెయిమ్ చేసుకోవచ్చు. వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చాలనే ప్రభువు ఆశిస్తున్నాడు. మన దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మనందరికీ తెలిసిన వాక్య భాగము కీర్తనల గ్రంథం 91వ కీర్తన 11వ వచనాన్ని చదువుకుందాం. Psalm 91 and verse 11. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. He shall give his angels charge over you to keep you in all your ways. ఆ మాట మీరు జాగ్రత్తగా గమనించాలి. అన్నిటిలో, నీ మార్గములన్నింటిలో ఆయన నిన్ను కాపాడడానికి తన దూతలను ఆజ్ఞాపిస్తారని. ఎంత చక్కని వాగ్దానం ఇది. దేవుని దూతలు దేవుని బిడ్డలకు పరిచారకులుగా నియమించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మన కోసం దిగి వచ్చి తన ప్రాణాన్ని మన కోసం అర్పించడం ద్వారా మనందరినీ కూడా ఆయన ఆధ్యాత్మికంగా కాపాడాలని ఆయన ఆశించారు. ఎవరైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తున్నారో వారందరినీ ఆయన కాపాడుతున్నారు కూడా. అందును బట్టి మనం ప్రభువును స్తుతించాలి. దేవుని బిడ్డలుగా మనందరం కూడా ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత క్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి మనం ప్రభువును స్తుతించాలి. ఇక్కడ మనలను కాపాడడానికి దేవుడు సంసిద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఇష్టపడుతున్నాడు. కాపాడడం అంటే ఒక ప్రమాదంలోంచో లేదా ఒక రోడ్డు ప్రమాదం నుండో కాపాడతారని మాత్రమే కాదు. ఇక్కడ కాపాడుట అనే మాట హిబ్రూలో షమార్ అనే పదం ఉపయోగించబడింది. షమార్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రొటెక్ట్ అని అర్థం. దేవుడు మనల్ని భద్రం చేసేవాడని. కేవలం కాపాడడం మాత్రమే కాదు, ఆయన మనల్ని భద్రం చేసేవాడు. పాడైపోకుండా మనందరూ కూడా నిత్యనాశనం వైపు వెళ్లకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నారు. గాడ్ అనే మాట కూడా అక్కడ ఉపయోగించవచ్చు, లేదా హెడ్జ్ అనే మాట కూడా వాడడం జరిగింది. ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక చక్కని కాంపౌండ్ వాల్ చాలామంది కట్టుకుంటారు. ఎలక్ట్రిఫైడ్ ఫెన్సెస్ కూడా చాలామంది వేయించుకుంటూ ఉంటారు. ఎందుకోసం అంటే ఆ ఇంటి లోపల ఉన్న వారు భద్రపరచబడడానికి ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారాన్ని పటిష్టపరుస్తూ ఉంటారు కదా. ఇదే అర్థాన్ని మనం చూస్తే, హెడ్జ్ అనే పదం ఆ అర్థాన్ని మనం చూస్తే దేవుడు ఒక కంచెను మన చుట్టూ ఉంచుతున్నాడు. విశ్వాసంతో మనం ప్రభు వైపు చూస్తున్నప్పుడు ఆయన ఆధ్యాత్మికంగా మొట్టమొదటిగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. అపవిత్రాత్మ శక్తులు, దురాత్మ శక్తుల ప్రాబల్యం, మనము విశ్వాసం నుండి తొలగిపోవాలని ఎన్నో శోధనలు, ఇబ్బందులు మన జీవితంలో తీసుకురావచ్చు. కానీ దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. నూతన నిబంధనలో యూదా అనే దైవజనుడు, యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు, ఆయన ఒక పత్రిక రాశాడు. 25 వచనాలు కలిగిన ఆ పత్రికలో చివరి 2 వచనాలు అంటే 24 మరియు 25 వచనాలు మనం చదివితే అక్కడ యూదా అనే దైవజనుడు అంటాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అనే మాట వాడాడు. మనం తొట్టుపోకుండా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడట? కాపాడుతున్నాడు. ప్రియులారా, గమనించండి, ఈ రోజున ప్రపంచం ఎలా ఉంది, లోక పరిస్థితి ఎలా ఉంది. ఎటు చూచినా కాలు జారిపోయే పరిస్థితులే, ఎటు చూచినా పాపాన్ని ప్రోత్సహించే స్థితిగతులే, ఎటు చూచినా మనిషిని దేవుణ్ణి దూరం చేసేసే పరిస్థితులే ఎక్కువగా ప్రపంచంలో కనబడుతున్నాయి. ఒక ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఒక ఫేస్బుక్లో కావచ్చు, లేదా ట్విట్టర్లో కావచ్చు, సోషల్ మీడియా అంతా కూడా ఈ రోజున విపరీతమైన పాపపు ఉద్దేశాలు కలిగిన వారు తమ జీవితాలను పాడు చేసుకోవడం మాత్రమే కాకుండా ఇతర జీవితాలు కూడా పాడు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా చాలా ఈజీగా అర్థమైపోతుంది. అపవాది ప్రతి వ్యవస్థను ఈ రోజున విపరీతంగా వాడుకుంటూ ప్రజలను దేవునికి దూరం చేసేస్తున్నాడు. ఆ సందర్భంలో దేవుణ్ణి మనం గట్టిగా పట్టుకున్నప్పుడు, ఆయన్ను విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుకి మన జీవితాలు సంపూర్ణంగా సమర్పించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి మనం సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు ఆయన మనల్ని తొట్టిల్లకుండా కాపాడుతారు.
నీ పాదాన్ని తొట్టిల్లకుండా దేవుడు కాపాడేవాడు. తొట్టుపాటు లేకుండా ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు క్లెయిమ్ చేసి ప్రార్థించాలి. ప్రభు, నువ్వు నన్ను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుడు, నన్ను స్పిరిచువల్గా ప్రొటెక్ట్ చేయమని నువ్వు అడగాలి. మానసికంగా నిన్ను కాపాడే దేవుడు ఆయన, శారీరకంగా నిన్ను కాపాడే దేవుడు. ఒకసారి నేను, బ్లెస్సీ వెస్లీ గారు, మా పెద్ద కుమార్తె హైదరాబాద్ ప్రయాణం చేస్తుంటే ఒక చిన్న కార్ యాక్సిడెంట్కి మేము గురయ్యాం. ఆ రోజు రాత్రి చాలా భయంకరమైన పరిస్థితి అయితే జరగాలి, కానీ దేవుడు మనం ప్రొటెక్ట్ చేశాడు. వెంటనే రోడ్డు దిగిపోయిన కారును జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి మరలా ప్రయాణం ప్రారంభించగానే ఆ కారులో ఆ స్టీరియో సిస్టంలో సాంగ్ ఆన్ చేయగానే నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడనే పాట వస్తూ ఉంది. ఎగ్జాక్ట్గా ఆ టైంలో మాకు కావాల్సిన వాగ్దానం ఏదైతే ఉందో, మాకు కావాల్సిన ఆదరణ ఏదైతే ఉందో అది దేవుడు మాకు అనుగ్రహించి బలపరిచాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు! అనేక సందర్భాల్లో ప్రొటెక్ట్ చేసే దేవుడు ఆయన. తన దూతలకు దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. తన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడు తన దూతలను పంపి తన బిడ్డలను కాపాడినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకళ్ళు ఈరోజు నీకు హాని చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారేమో, నిన్ను ఇబ్బందులకు గురి చేయాలని చాలామంది ఆలోచనలు చేస్తున్నారేమో, తమ మాటల ద్వారా, క్రియల ద్వారా, పన్నాగముల ద్వారా, కుట్రల ద్వారా నీ భవిష్యత్తును నాశనం చేయాలని ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారేమో, యేసు నామములో అవన్నీ కూడా దూరపరచబడిన గాక. ప్రభు నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఆయనను కాపాడుతున్నారు. నీ పక్షాన ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు కనుక ధైర్యంతో ఉండండి, సంతోషంతో ఉండండి. ఈ రోజంతా ప్రభువుని ఘనపరచండి, మహింపరచండి. మీ జీవితాల్లో ఖచ్చితంగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మమ్మల్ని కాపాడడానికి, ప్రాముఖ్యంగా మేము తొట్టుపడకుండా కాపాడడానికి నీవు మాకు సహాయం చేస్తున్నావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ, ఎవరెవరు ఏ ప్రాంతాల్లోంచి, ఏ దేశాల నుంచి, ఏ పరిస్థితుల్లోంచి ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నప్పటికీ వారందరినీ మీరే బలపరచండి, శక్తితో నింపండి. నూతన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ఎవరెవరు ఏ ప్రమాదాల్లో ఉన్నారో, ఏ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో వారిని మీరు కాపాడతానని వాగ్దానం చేసిన దేవుడు, నీ కాపుదల, భద్రత ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండదైత్యమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.